టాలీవుడ్లో మరొకసారి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు హాట్ చర్చ జరుగుతోంది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఇటీవల చిరంజీవి అనడం, దానికి ఆ మాటలకు సింగర్ చిన్మయి శ్రీపాద అభ్యంతరం చెప్పడంతో మరోసారి ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి విజయవాడ వాసులు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఎక్కువగా అంటే ఆ జనరేషన్లో అంటే అంతగా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా జనాభా ఎక్కువ అవడం వల్ల టాలెంట్ అంతగా ఉండేవాళ్ళు కాదు ఎవరికి. దానివల్ల అందరికీ చాలా తక్కువ మందికి వస్తాయి చిరంజీవి అవకాశం. చిన్మయి గారు కూడా స్పందించారు. ఇది వరకు హీరోయిన్స్కి టాలెంట్ చూసి పాత్రలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, కమిట్మెంట్ ఉంటేనే దాని తగ్గట్టుగా పాత్రలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. దీన్ని బట్టి మీరు ఏమంటున్నారు? కాదు, చిరంజీవి గారు మొన్న మూవీ సక్సెస్ మీట్లో యుద్ధం లాంటిది, మనం ఎలా అయితే ఉంటామో తిరిగి అదే తిరిగి వస్తుందని చెప్పేసి అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? కొంతవరకు చిరంజీవి గారు అనేది నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఆయన అనేది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మనం ఎలా అయితే అర్థం అంటే యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుందో అలాగా ఆయన అనుభవంతో చెప్పారు. బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో స్కిల్ బట్టి అవకాశాలు ఆపర్చునిటీస్ అయితే రావట్లేదు. కాకపోతే చిరంజీవి గారు అనేది కొంతవరకు అయితే వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ అందరికనే కాదు, కొంతమందికి అయితే 100% స్కిల్ బట్టి బేస్ అయి ఉంటుంది. స్కిల్ బట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. కమిట్మెంట్ ఇస్తేనే దాని తగ్గట్టుగా పాత్రలు వస్తాయి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ అనేది కొంతవరకు వాస్తవం, కానీ అన్ని విధాలుగా ఆవిడ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో స్కిల్ లేకపోతే ఎవరో ముందుకు ఫార్వర్డ్ అవ్వలేరు, మూవ్ అవ్వలేరు. అది 100% వాస్తవం. కాకపోతే ఈమె అనేది ఏంటంటే ఏదో కొన్ని సందర్భాల్లో అలా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఆమె అభిప్రాయం అది అవ్వచ్చు. కానీ చిరంజీవి గారు అనేది మాత్రం స్కిల్ ఉంటే కంపల్సరీగా గెయిన్ అవుతారు. అలా అనడానికి ఏం కాదు, అర్థం లాంటిదే చెప్పుకోవడానికే తప్పు. కానీ అలా అన్ని విధాలుగా అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళకి అందరికీ ఆపర్చునిటీ ఉన్నాం. ఆ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు గెయిన్ అయ్యేవాళ్ళు. అదేంటంటే ఆ మీట్ లో అలా చెప్పుకోవడానికి అది సరదాగా ఉంటాయి తప్ప. ప్రొఫెషనల్ గా ఉంటే అవతల వాళ్ళు కూడా ప్రొఫెషనల్ గా ఉంటారు అని చెప్పేసి అన్నారు. దాన్ని బట్టి మీ అభిప్రాయం? అంటే అదేంటంటే జనరల్ యాటిట్యూడ్ గా చెప్పారు. కొంతవరకు మంచిగా ఉంటే అది మంచిగా వస్తుందని. అది కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే అవ్వట్లేదు. సినీ రంగంలో మహిళలకు సరైన రక్షణ ఉందని అనుకుంటున్నారా? కాకపోతే ఏంటంటే ఈ రోజు అంతా ప్రొఫెషనల్, అంతా ట్రెండింగ్ అని వెస్ట్రన్ కల్చర్ వైపు వెళ్ళి మొత్తం అటువైపుగా వెళ్ళిపోతుంది. కాబట్టి అనుకున్నంత అయితే కాదు. సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నట్టుగానే చెడు వాళ్ళు కూడా ఉంటారంటారా? మహిళల పరంగా అన్యాయం జరుగుతుంది మేడం. పురుషుల పరంగా వాళ్ళ టాలెంట్ బట్టి పురుషులు మాత్రం మంచి జరుగుతుంది. ఇప్పుడు బుల్లిరాజు ఉదాహరణకి ఒక సినిమా తీశారు. ముందు చిన్న పిల్లడు టాలెంట్ బట్టి మరి 2 సినిమాలు అవకాశం వచ్చాయి కదా. అలాగే పురుషులకు అయితే మంచి జరుగుతుంది, లేడీస్కి మాత్రం అన్యాయం జరుగుతుంది నా అభిప్రాయం. చిరంజీవి గారు మాట్లాడిన మాటలను బట్టి ఏకీభవిస్తున్నారు. చిరంజీవి గారు కూడా ఆడింది కరెక్టేనే, కానీ ఈ రోజుల్లో మహిళల పరంగా కొద్దిగా అన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. టాలెంట్ బట్టి అయితే మహిళలు ముందుకు రావట్లేదు. నువ్వు ప్రొఫెషనల్ గా ఉంటే అవతల వ్యక్తి కూడా ప్రొఫెషనల్ గా ఉంటారు అని చిరంజీవి గారు అన్నారు. మీరేమంటారు? అది కరెక్టే. చిరంజీవి గారు, ఈ గొప్ప ఇండస్ట్రీ మనం ఎలా అయితే ఉంటామో అలాగే తిరిగి వస్తుంది. సినిమా ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది, మనం ఎలా అయితే ఉంటామో తిరిగి అదే వస్తుందని అన్నారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు ఇదంతా మారిపోయింది. జనరేషన్ మారిపోయిన దానా అది పాతకాలం అనేది బాగుండేది. ఇప్పుడు ఈ జనరేషన్ వల్ల మొత్తం ఎలా కొలాప్స్ అయిపోయింది మొత్తం. అవును, నిజంగానే స్ట్రాంగ్గా ఉండాలి. ఈ కాలంలో అయితే కమిట్మెంట్ ఉండాలి. టాలెంట్ అయితే అంత అనిపించడంలో కానీ కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన చెప్పింది నిజమే ఉంటుంది, కానీ ఈ జనరేషన్ అట్లాంటిది కాబట్టి ఇంకా అలాగేం ఉండదు. టాలెంట్ బట్టే ఉండిద్ది. ఏదైనా మన స్కిల్స్ ఉంటేనే కదా ఏదైనా వచ్చేది. దాన్ని బట్టే. నువ్వు ప్రొఫెషనల్ గా ఉంటే అవతల వాళ్ళు కూడా ప్రొఫెషనల్ గా ఉంటారు అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? లేదు, బేస్డ్ ఆన్ టాలెంట్ అండ్ స్కిల్స్. నాకు తెలిసి అయితే ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడని మేడం. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళని కొద్దిగా పట్టించుకోవాలి. ఎవరికన్నా ముందు వచ్చి డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా సంథింగ్ ఎక్కడొకట మిడిల్ క్లాస్ వాళ్ళని, అంటే చాలా మంది హైదరాబాద్ వస్తూ ఉంటారు, నేను స్టోరీ చెప్తానని వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించి తీసుకొని నీ స్టోరీ పర్లేదు అనుకొని ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి తీస్తే పర్లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆదుకునే సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. మెగా స్టార్ చెప్పినట్టే ఎక్కడికి వెళ్ళలేదు. సినీ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది, మిడిల్ క్లాస్ వాళ్ళని పైకి తీసుకెళ్తుంది అనే ఉద్దేశంలో ఉంటే కొద్దిగా అప్పుడు ఉంటారు మేడం, మంచి బాగుంటుంది.
వేరే వాళ్ళు ఆలోచించినట్టు నేను ఆలోచించలేను, నేను ఆలోచించినట్టు పక్కన వాళ్ళు ఆలోచి ఎవడి బుద్ధి వాడిది, ఎవడి ఉద్దేశం వాడిది, అంతే కమిట్మెంటే. చిరంజీవి గారు గొప్ప ఇండస్ట్రీ, స్ట్రాంగ్గా సీరియస్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉంటే టాలెంట్ చూసే ఇస్తారు. దీనిపై చిన్మయి గారు కూడా స్పందించారు. టాలెంట్ చూసి ఇదివరకు మీ కాలంలో టాలెంట్ చూసి పాత్రలు వచ్చాయి, ఇప్పుడు అలా కాదు, కమిట్మెంట్ ఉంటేనే దాని తగ్గట్టుగా పాత్రలు వస్తున్నాయి, లేదంటే నో చెప్తే గనక ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చిన్మయి మాటలు మీరు ఏకీభవిస్తారా? చిరంజీవి గారు గొప్ప ఇండస్ట్రీ, మంచి అవకాశాలు వస్తాయి, స్ట్రాంగ్గా సీరియస్గా ఉండండి, మీరు ప్రొఫెషనల్గా ఉండండి, ఎదుటి వాళ్ళు కూడా అంతే ప్రొఫెషనల్గా ఉంటారు అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? టాలెంట్ చూసి చేస్తున్నారు అనుకుంటున్నా అవకాశాలు అయితే. కమిట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు అడగరు కదండి. నాకు తెలిసి అయితే టాలెంట్ మట్టే ఇస్తారండి అవకాశాలు. నాకు తెలిసినంత వరకు రాంగ్ చెప్తుందేమో అనుకుంటున్నాను. ఇండస్ట్రీలోకి మనం రావాలంటే ఒక టాలెంట్ ఉండాలి, ఇంకో విధంగా ఆపర్చునిటీస్ కూడా ఉండాలన్నమాట. ఒకే బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా కాదు, టాలెంట్ ఉండాలి, ఆపర్చునిటీ ఉండాలి, అప్పుడే మనం సినీ ఇండస్ట్రీలో లీడ్ అవుతాం. దట్స్ మై ఒపీనియన్. నువ్వు ప్రొఫెషనల్గా ఉంటే అవతల వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా ఉంటారు అని అన్నారు. మీరేమంటారు? ఆఫ్ కోర్స్ మ్యామ్, ఇట్ ఈస్ రైట్. మనం ఎట్ట బిహేవ్ చేస్తాం, పక్కలు కూడా ఎట్ట బిహేవ్ చేస్తారు. చిన్మయి గారు కూడా ట్వీట్ చేశారు, ఇది వరకు మీ కాలంలో టాలెంట్ చూసి ఇచ్చే వాళ్ళ అవకాశాలు, ఇప్పుడు అలా లేదు, కమిట్మెంట్ ఉంటేనే అవకాశాలు వస్తున్నాయి, లేదంటే అసలు ఏం లేదు అని అంటున్నారు. మీరేమంటారు? ఇట్ ఈస్ టోటలీ రాంగ్ మేడం. ఎప్పుడూ కానీ మనకు ఆపర్చునిటీస్ ఉండాలి, మనలో టాలెంట్ ఉండాలి. కమిట్మెంట్ అంటే అలాంటివి ఏమి ఉండదు. ఆపర్చునిటీ ఉండాలి, టాలెంట్ ఉండాలి, అప్పుడు సినీ ఇండస్ట్రీలో లీడ్ అవుతాం. సినిమాలో ఫ్లాప్స్ అయిన తర్వాత వాళ్ళ ఎదుగుదల కూడా తగ్గడం మనం చూసాము నిజ జీవితంలో. సో అది టాలెంట్ ఉంటేనే ఎప్పుడైనా ముందుకెళ్ళడం అవుతుంది. మీరు చెప్పినట్టు చిరంజీవి గారు చెప్పింది రైట్. అది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ ఉందంటారా? మహిళలకు రక్షణ అనేది గవర్నమెంట్ అనేది సినీ ఇండస్ట్రీలో కాదు, దేశం మొత్తం గవర్నమెంట్ ఇప్పుడు కల్పిస్తుంది. దాని మీద చెప్పాలదలుచుకుంటే ప్రభుత్వం దాన్ని అందరికీ సమానత్వంగా ఇస్తుంది. మహిళలకి ఎక్కడైనా సురక్షితంగా లేని ఎడల ప్రభుత్వం వాళ్ళ కోసం ముందు చర్యలు తీసుకొని ఏది చేయడానికైనా ముందు ఉంటుంది. కాబట్టి సినీ ఇండస్ట్రీ అని పర్టికులర్గా కాదు, అన్ని రంగాల్లో కూడా మహిళలకు రక్షణ ఉంది. రక్షణ కల్పించడానికి సాయశక్తులు అందరికీ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. నేను దానికి ఇది వరకు మీ కాలంలో టాలెంట్ చూసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు, కమిట్మెంట్ ఉంటేనే అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు. మీరేమంటారు? ఉండి ప్రజలు గౌరవిస్తేనే ముందుకెళ్తారు తప్ప కానీ కమిట్మెంట్ల మీద ఇప్పుడు కూడా ఇది చాలా కల్పితాలు. అవన్నీ జరిగింది తెర ముందు జరిగేది, ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ ముందు తీసుకెళ్లే వాళ్ళని పైకి వెళ్తారు తప్ప తెర వెనక జరుగుతున్న దాన్ని చూడని దాన్ని ఎవరు కూడా కామెంట్ చేయకూడదు. అది చాలా తప్పదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.